సో వెల్కమ్ టు గౌలికర్ సినిమా ఛానల్. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మన జిందగీలో ఎదురయ్యేటువంటి మనుషులు ఏ టైప్స్ ఉంటారు. ముఖ్యంగా 3 టైప్స్ ఉంటారు. సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళతో తిరిగితే మొత్తం పాజిటివ్ జరుగుతుంది. ఒకవేళ మనకు నెగిటివ్ ఉన్నా కూడా అది వెళ్ళిపోయి పాజిటివ్ అవుతుంది. దానివల్ల మనకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. ఓకే రైట్. ద నెక్స్ట్ టైప్ నెగిటివ్ టైప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా ఉంటారు, కానీ అంత తొందరగా మనం గుర్తించలేము. పర్లేదు, నో ప్రాబ్లం. వాళ్ళతో ట్రావెల్ చేస్తుందంటే ఒక్కసారి 2సారి 3ఓసారి మనకు అర్థమైపోతుంది వీళ్ళు నెగిటివ్ రా బాబు, వీళ్ళతో మనకు పాసిబుల్ అయితే ముందుకు పోతాం లేదా వదిలేస్తాం. ఆ తర్వాత సింపుల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ టైం. నెగిటివ్ పీపుల్తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ వాళ్ళతో మనకు ఒక గుణపాఠం కూడా వస్తుంది. కానీ ఇంకొక టైప్ ఉంటారు బాస్, అటు పాజిటివ్ కాదు నేను నెగిటివ్ కాదు, సమయ సందర్భాలని బట్టి నడవాలి అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. వాళ్ళు మోస్ట్ డేంజర్. ఎందుకంటే వాళ్ళకు పాజిటివ్ వాళ్ళ యాటిట్యూడ్ నచ్చదు, నెగిటివ్ వాళ్ళ యాటిట్యూడ్తో సంబంధం ఉండదు, పాజిటివ్ వాళ్ళతో సంబంధం ఉండదు. వాళ్ళ అవసరానికి ఏం కావాలనో ఎప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళని మాత్రమే ఉపయోగించుకునే కేటగిరీ ఉంటుంది. వీళ్ళు మోస్ట్ డేంజరస్, చాలా డేంజరస్. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ గుర్తించి టేక్ కేర్. సమయ సందర్భాలని బట్టి తిరిగేటువంటి వాళ్ళ మైండ్ ఎప్పుడు ఏం చేస్తారో మనం ఊహించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో లైన్స్ ఉంటాయి, ఎన్నో ట్రాక్స్ ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ఎలా వాడతారో వి కాంట్ గెస్. సమ్టైమ్స్ వాళ్ళ వల్ల మ్యాక్సిమం మనకైతే ఎలా ఉండదు, ఓన్లీ నష్టమే తప్ప. సో బెటర్ దెన్ మీరు అర్జెంటుగా అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే ముందు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎంత విలువైన వ్యక్తులం, ఎంత శక్తిపరులం అనేది గుర్తించాలి. ఓకే, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో దయచేసి ప్లీజ్ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో కాబట్టి అందరు బాగుండాలి, సో అందరు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అభివృద్ధి పదంలో అందరు నడవాలని కోరుకుంటూ, సో నేను కొమరల్ శ్రీనివాస్, గౌలికర్ సినిమా. నమస్తే.